పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 5వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతోంది. బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2500 కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. అటు ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. సరూర్ నగర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో పరేడ్ గ్రౌండ్లో కూడా అనుమతించలేదు. దీంతో బండ్లగూడ, అరోరా కాలేజీలో సభ నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయితే వరుసగా ఇవాళ 5వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 5వ రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతుందని చెప్పాలి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2500 కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తూ ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలకు మద్దతుగా అటు విద్యార్థులు సైతం రోడ్డెక్కి ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆ ధర్నాలో బైఠాయించారు. కాంట్రాక్టుల వద్ద కమిషన్లు తీసుకొని బిల్లులు విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల వద్ద కమిషన్లు రావని వారి బకాయిలు ఆపేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే చెలో సెక్రటరీ నిర్వహిస్తాము, చెలో ఢిల్లీ కూడా పిలుపునిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 14-15 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపు ఈ నెల 8న అటు తెలంగాణ అధ్యాపకుల సాంతన సభ అని చెప్పి ప్రైవేట్ కాలేజీల సమైక్య ఒక సభ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సభకు అనుమతి ఇవ్వలేమంటూ కూడా వారికి తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలోనే హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. జస్టిస్ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. హోంశాఖకు సంబంధించి ఇటు ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే హైదరాబాద్ లో సభలకు, సమావేశాలకు పర్మిషన్ లేదని కూడా ప్రభుత్వం నుంచి వారు చెప్తే ఇటు హైకోర్టు నుంచి జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ టీచర్లు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, వారు జరుపుకునే సభలకు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతుందని కూడా ప్రశ్నించారు. ప్రభుత్వ వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని, వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టులో ఈ రోజు వాదనలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏ విషయం అనేది కూడా వారం రోజుల్లో తెలియజేయాలని కూడా హైకోర్టు సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఆ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు అరోరా కాలేజీలో నిర్వహించిన సభకు సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా ఒక దాటా వేసే ధోరణి అయితే అవలంబిస్తుంది చెప్పాలి. కోర్టు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వారికి ప్రైవేట్ కాలేజీలో సభ నిర్వహించుకునేందుకు వారం రోజుల్లో వారికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ నెల 11న అటు విద్యార్థులతో కలిపి చెలో సెక్రటరీ కూడా పిలిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల విద్యార్థులతో నిర్వహించాల్సిన లాంగ్ మార్చ్ కావచ్చు, చెలో సెక్రటరీ కూడా ఈ నెల 15కి వాయిదా వేసినట్టు కూడా ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రకటించింది. ఇక పెండింగ్ ఫీజు బకాయిల్లో దాదాపు 5,000 కోట్లలో సగం 10,000 కోట్లలో సగం బకాయిలు 5,000 కోట్లు చెల్లించే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రకటించింది. ఇప్పటికే 5 రోజులుగా కూడా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ ఎగ్జామ్స్ కూడా బాయ్కాట్ చేసిన నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యను కూడా కొంత దూరమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక ఈ నెల 11న నిర్వహించాలనుకున్న విద్యార్థుల సభ 15కి వాయిదా వేశారు. పెండింగ్ ఫీజు బకాయిలు 50% విడుదల చేసే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది.